2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతుల ఆశలను పూర్తిగా నీరుగార్చాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసును మరోసారి కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రైతులకు ఎన్నో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఆచరణలో మాత్రం కేంద్రం మోసం చేస్తోందన్నారు. సాధారణ వరి క్వింటా 2,441 రూపాయలుగా నిర్ణయించి గతేడాదితో పోలిస్తే కేవలం 72 రూపాయలు మాత్రమే పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న క్వింటా 2,410గా నిర్ణయించి 10 రూపాయలు మాత్రమే పెంచారని విమర్శించారు. ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి గాలి కొదిలేసిందని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు కల్పించాలంటే ఎంఎస్పీలు కనీసం 30-40% పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎంఎస్పీ ప్రకటించి కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవడం రైతులను మోసం చేయడమేనని మంత్రి తుమ్మల విమర్శించారు.